నిజమైన మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి పరలోకమందు లేదా పరలోకములో ఏం జరుగుతున్నాయి అని అంటే మనం నేర్చుకున్నటువంటి పాఠాలు 4 నేర్చుకున్నాం. 1వ పాఠము మన పేర్లు రాయబడినాయి. ఇంకా చెప్తున్నా వినరి, పరలోకములో జీవ గ్రంథములో ఇంకా ఎవరి పేరైనా రాయబడలేదా? ఒకవేళ రాయబడకుండా ఏం చేయాలా? రాపించుకో. ప్రభా నా పేరు రాయనా అని చెప్పాడంటే ఆయన ఊరికి రాయడు. నేను పాపిని నన్ను క్షమించంటే రాస్తా. తప్పులు కాదు, నేను పాపిని నన్ను క్షమించంటే రాస్తాను. రాపించుకొని పాపాలు విడిచిపెట్టుకుంటున్నాయి కదా. రాయబడినటువంటి వారి పేర్లు తుడుపు పెట్టబడకుండా కాపాడుకోరు. మన వస్త్రములను అపవిత్రం కాకుండా కాపాడుతున్నాం. 2వ సంగతి, పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది, నీ ఫలం గొప్పదవుతుంది. లేదు మీ భక్తులు బట్టి వినాలి. పరలోకమందున్న ప్రభువు ఫలము పొందకుండా అంటే ప్రభువు దగ్గర ఫలం పొందకుండా అవుతారేమో అది కూడా యోచించుకోవాలని మనం చేస్తున్నాం. 3వ సంగతి ఏంటి అంటే పరలోకములో యేసుక్రీస్తుతో కూడా మనం కూర్చోబెట్టుకుంటానండి. ప్రియులారా, దీనికంటే మించిన ఫలం ఉన్నదని నాకు తెలిసి ఆయన కూర్చున్నటువంటి స్థలములో మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడే. దాని వివరణ ఇచ్చినాడు. మనం ఎటువంటి వాళ్ళము, చనిపోయినటువంటి వారము, దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారము, అవిధేయులము, మరి ఈ భూ సంబంధమైన సంగతులను అనుసరించి బతికిన వారము చేస్తున్నారు. ఆలోచించుకోండి ప్రియులారా, మరి మనకి ఇంత భాగ్యం కల్పించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలమో అని కూడా చెప్పినాడు. మరి ఏమి ఇవ్వగలం? ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కల్పిస్తే మనం ఏమి ఇవ్వగలమో ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాను. 4వ సంగతి పోయినవారు జ్ఞాపకం చేసినాను. పరలోకమందు ఎవరున్నారు? జ్యేష్ఠుల సంఘం. ఆ సంఘానికి భూమి మీద మనం వచ్చినాం. అంటే పరలోకములో జ్యేష్ఠుల సంఘములో చేరుట కొరకై భూమి మీద సంఘముగా మనం కూడుకున్నాం. ఈ సంఘాన్ని కూడా ఎవ్వరు చింతించలేదు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ సంఘాన్ని గురించి రాయబడింది. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారములై ఉన్నది. జీవము గల దేవుని సంఘం. వచ్చే వారం నుంచి అంశం కూడా నాదే ప్రియులారా, అడిగారు ప్రియులారా, క్రీస్తు యేసునందు అనేటువంటి అంశం మీద నేను సిద్ధపడినాను. మరి నాకంటే చాలా రోజుల నుంచి, అంటే ఈ అంశము ప్రారంభించక మునుపు నుంచి క్రీస్తు యేసునందు అనేటువంటి అంశము చెప్పాలని ఆలోచన కూడా. మరి ఆ విషయాన్ని కూడా మీరు ప్రార్థన నీ దాసుని బలపరిచి మాకు అవసరమైన సంగతులు బోధించు అని ప్రార్థనని మనవి చేస్తూ ఉన్నాను. ఆ జ్యేష్ఠుల సంఘాన్ని మీరు నిర్లక్ష్యం చేయకని ఆ జ్యేష్ఠకు బాపు పోగొట్టుకున్న అసలు ఆ దేశాన్ని గురించి ధ్యానం చేసుకొని ప్రియులారా, ఒక్క పూట పుట్టి కొడుకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆ తరువాత ఆశీర్వాదం పొందబోరి ఎంత విలపించినా ఆశీర్వాదం పక్కన పెట్టు. దేనికి అవకాశం లేకపోయింది? ఆశీర్వాదాన్ని పక్కన పెడితే మారు మనసు పొందడానికి అతనికి అవకాశము దొరకక లేదు కాదు. అక్కడ ఆశీర్వాదము మారు మనసు పొందడానికి అవకాశము దొరకక విసర్జింపబడేను. దేవుని చేత విసర్జించబడితే పెద్ద సేవకురాలండి ఫోన్ చేసింది రాత్రి. మాట్లాడుతూ
కాపాడుతున్నప్పుడు అయ్యా మరి భ్రష్ట మనసుకు అప్పగిస్తాను అని ప్రభువు చెప్పినాడు కదా. ఆ వాక్యం ఎట్లా అడుగుతున్నాడు నిజంగా ప్రేరణ ప్రభు మహాకృపను బట్టి మన సొంత రక్షణను దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం పొందుకున్న రక్షణను పోగొట్టుకోకుండా అనుదినము అడుగడుగున భయముతోను వణుకుతోను ఆ రక్షణను కాపాడుకుంటూ పరలోకంలో జ్యేష్ఠుల సంఘంలో మనం చేరుతుందా. ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న కాలంలో 2 విషయాలు ఉన్నాయి పిల్లలు. 2 విషయాలను మరి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి సంగతి ఏంటి అంటే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా ఎవరైనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం తీసినారా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద ఈ కులారమైన మన నివాసం. అవుమా శాంతి? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమైపోతుందంట? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం మన ఇల్లు పడిపోతాయా లేదా? ఎప్పుడో ఒకసారి మనం పెట్టుకున్న పెట్టుబడులను బట్టి ఒకవేళ ఫోటోలు అట్లాంటిదైతే త్వరగా 2-3 ఏళ్లకు, లేదు మంచిది కొన్నదైతే 10 ఏళ్లకు. ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఒక 20 ఏళ్ళు, స్లాబ్ వేసుకుంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పైన మనిషి చేతి కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము ఎక్కడుందా? ఉంది. ఉన్నాయా నివాసం? చెప్పినా ఎవరైనా చెప్పినారు పరలోకంలో నివాసం లేదు. పరలోకంలో నివాసములు ఉన్నాయని ఎవరైనా చెప్పినారా? ఎవరు? దేవుని విశ్వాసం ఇస్తున్నాను, నాయన విశ్వాసం ఇచ్చి నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, లేనిలా నీకు చెప్పుదును. నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఉచితమే జరిగింది, ఉచితమే జరిగింది. పరలోకంలో ఉచితంగా పరలోకంలో నివాసం దొరికిందా? అమ్మా కాదు, నీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. స్థలం ఇష్టం ప్రియులారా. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని నీవు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసుకుంటావో అప్పుడే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతూ ఉంది. ఆ జీవ గ్రంథంలో రాయబడిన నీ పేరుకు స్థలము ఉచితంగా సిద్ధపరచబడుతుంది. నివాసం నివాసము నువ్వు బతికిన బతులు బతుకు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వారి క్రియల చొప్పున ప్రతి వారికి
ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొక్కనే ఉన్నది. నువ్వు కేవలం స్థలంలో బతికే ఈ భూమి మీద బ్రతికినావా, నీకు స్థలమే ఇవ్వబడుతుంది. లేదు, నీవు ఏదైనా నివాసం దేవుని చేత కట్టబడినటువంటి నివాసంలో ఉండే విధంగా నీవు బ్రతికినావా, నీకు నివాసం ఇస్తాను. లేదు అంటే నేను చెప్తున్నాను, ఇక్కడ చెప్తున్నాను, శాశ్వతంగా ఉంటుంది భూమి మీద మనకులామైన ఈ నివాసం. అది భక్తులు మన దేహాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ మీకు అర్థమయ్యే విధంగా మన ఇల్లు అని చెప్తున్నాను. ఇవి శిథిలమైపోతాయి. ఈ దేహం కావచ్చు, మనం ఉండే ఇల్లు కావచ్చు, శిథిలమైపోతుంది. కానీ దేవుని చేత కట్టబడిన నివాసము పరలోకంలో ఉంది. సంపాదించుకుంటున్నావా? లేదు. అది అంటే పరలోకంలో నివాసం సంపాదించుకోవడం అనేది అది నీ స్వాతంత్రం. దేవుడు నీ ఇష్టం మీద విడిచిపెట్టాడంటే ఆయన బలవంతంగా ఇల్లు సంపాదించుకో కానీ చెప్పడం అయితే చెప్పినాడు. గుర్తుపెట్టుకుంటున్నారా? పరలోకంలో సంపాదించుకొని నేను ఆ విషయాలు చూపేది ఎందుకంటే ఎప్పుడు ఇచ్చుట గురించేనా అనేటువంటి టాక్ వస్తుంది. ఆయన ఎప్పుడు ఆ భూమి మీద మీ ధనాన్ని దాచుకుంటాయి, ఇక్కడ దొంగలు చిరుతాయి, కాబట్టి పరలోకంలో మీ ధనం దాచుకుంటాడు. మరి పరలోకంలో నీకు ఇల్లు ఉంది అనే సంగతిని మర్చిపోవాలి. ఇక్కడున్నటువంటి ఇల్లు అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. రేపు నా ఆధారం వెళ్తే ఆ ఇంట్లో అవి పాడైపోయినాయి, ఇల్లు పడతాయేమో అనే భయంతో మరి వాళ్ళ ఇంట్లో అనిపిస్తారు. భయపడుతున్నారు. ఎందుకు? ఈ గుడారము శిథిలమైపోయింది. ఈ గుడారంలో శిథిలమైపోతుంది. దేవుని చేత కట్టబడుతూ ఉంది. పరలోకంలో మరొకరికై నివాసం ఉంది. ఆ సంగతిని నేను మర్చిపోలేని జ్ఞాపకమిస్తున్నాను. ఇక 6వ సంగతి ఇది 5వ సంగతి. నంబర్ 1, జీవగ్రంథంలో దేవుడు రాబడింది. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు ఎవరి పేరైనా అక్కడ తెరవబడింది. జీవగ్రంథం వేరొక గ్రంథం గుర్తుపడుతుంది. ఎవరి పేరైనా జీవగ్రంథం రాయబడినట్టు కదా బలని కదా వారి అగ్నిగుండంలో వేయగలరు. ఉందో లేదో పరీక్షించారు. ఒకవేళ నీ పేరు ఉందంటే దేవుడి స్తోత్రం, నేను హ్యాపీగా అసలు నేను ఎప్పుడు గుర్తు చేసుకొని లాజరును తీసుకుని పోవడానికి దేవతలు వచ్చారు, మనల్ని తీసుకుని పోవడానికి వాళ్ళు వస్తారు. ఆయన అన్యాయస్తులు కాదు. లాజరు ఒకనే మనల్ని చేయాలి. లాజరును తీసుకుని వెళ్ళడానికి దేవతలను పంపించిన దేవుడు మనల్ని తీసుకుని పోవడానికి పంపిస్తాడు. అసలు భూమి లోకము మొదలుపెట్టి మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యరాజ్యంలో స్వతంత్రించుకోండి అని దేవుని స్వాతంత్రం. ఒకవేళ ఈ పేరు జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే అపవాదికి మన దూతలకు వినాలి. అపవాదికి మన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి ఉంది. ఏం మాట్లాడకండి. అసలు ఏ ఆత్మీయ ప్రియారా
జీవగ్రంథంలో పేరు రాయబడి కనబడలేదా? అంతేగా జీవగ్రంథంలో పేరుగా అదే దర్శనం, నీ బ్రతికేది దర్శనం, నీ బ్రతికేది ఆధారం. నీవు బ్రతుకుతున్న బ్రతికే జీవగ్రంథంలో నీ పేరు చెప్తుంది. నీవు బ్రతుకుతున్న బ్రతికే జీవగ్రంథంలో నీ పేరు లేదు అని చెప్తుంది. పరీక్షించు మనం ఉపయోగవుతుంది, మనం అర్థమవుతుంది, మనం పోగొట్టుకోవచ్చు. యేసుక్రీస్తు కూడా కూర్చోబెడితే ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవచ్చు. జ్యేష్ఠత్వ హక్కులు ఇచ్చినాడు, పరలోకములో జ్యేష్ఠ సంఘములో నీవు చేర్చినాడు. దానికి కృతజ్ఞతలు. పరలోకములో నీకు నివాసం ఉంది. దాన్ని ఎప్పుడో ఆలోచనని జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అసలు ప్రియులారా, ఈ వచ్చిన భాగము లేకపోతే ఈ పదవి పరలోకమందు ఏం చేయబడిందో చెప్తారా? ఇప్పుడు సంఘే మనము మరోసారి బాగా గుర్తు మరోసారి చివరి పదం ఒకటి కాదు, చివరి పదము భద్రపరచబడి ఏమైంది? భద్రపరచబడి ఉన్నది. ఇప్పుడు ప్రియులారా, భద్రంగా కాపాడుకునేది గోల్డ్ మనీ. ఇట్లానే తెలుగులో చెప్తుందా? తెలుగులో చెప్తుంది డబ్బు బిల్వారంలో పూర్తి ఎక్కువైతే బిల్వారం లెక్కలు ఇంకా బంగారం పిల్లలు బంగారంలో సంబంధించిన పెద్ద పెద్ద వస్తువులలో భద్రంగా దాచుకోబడ్డాయి. ఇంకా మంచి మంచి పట్టు చీరలు, మంచి మంచి బట్టలు ఎప్పుడు బయటకు వస్తాయి? మంచి కార్యాలకు దానికి బయటకు వస్తాయి. విలువైనటువంటి అన్ని కూడా భద్రంగా దాచిపెట్టుకుంటాం మనం. కానీ ప్రభు ఎందుకు భద్రంగా దాచిపెట్టినాడు? స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యము? సరే, 3వ వచనం చదివితే అర్థమవుతుంది. నేను చదువుకపోయినాను, నీకు అర్థం కాదు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వారవారనిదిగునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇదేంటి? మన స్వాస్థ్యం, మనం కలిగే నిరీక్షణ. సరే, వచ్చేదే నాకు తెలిసి సంవత్సరానికి ఒకసారి అనుకుంటున్నా. మళ్ళా ఒకనాడు పిల్లలతో పిల్లలు ఎవరికాడు ఉన్నారు కదా, తల్లి తప్పదు ప్రియాల. ఒకవేళ మాట్లాడుతూ తనకు కూడా తప్పదు. కానీ మిగతా వాళ్ళందరూ పిల్లలు చదువుకోవాలి. ఊరు కూర్చున్న పిలుపుంటారే దేవుడు మాకు వినని ఏ భద్రపరచబడింది? అక్షయమైనది, వారవారనిది, నిర్మలమైనది నైనా
అని ఈ పదాలన్నిటి కలిపి ఒక పేరు పెట్టాడు. ఏంటి అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. నువ్వు ప్రార్థన చేసుకుంటా సరే, మీరందరూ ప్రార్థనకు వచ్చినారా? వచ్చినారా లేదా? నిజమే లేదా? ప్రార్థనకు వచ్చినారా లేదా? దేని ఆధారం వచ్చినారో తెలుసా? అసలు ఇద్దరిలో మీకు ఆలోచన ఉందా? పరలోకానికి వెళ్ళాలి అనే నిరీక్షణతో ఇక్కడికి రావాలి. మరొకసారి ఎబ్రీ పత్రిక 6:11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు వినాలి. మనందరం ఎక్కడికి వచ్చాము? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు వెలుగు వారికి పనులు దయచేయవాడనియు తండ్రి వెలుగు వారికి పనులు దయచేయవాడనియు నమ్మవలెను కదా, లేదా దీని కొరకు నిరీక్షణ కలిగి ఉండవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవానికి నాకు మత్తుని ప్రియ ప్రాణులు కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏ నిరీక్షణతో రావాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, దేవుని యొద్దకు వచ్చు వారికి ఫలము. ఏ ఫలము? కిరీటాలు, బహుమతులు దేవుడు మీకు సిద్ధం చేస్తాడండి. భూమి దిక్కగా ఈ దినాల్లో మరి అప్పుడైతే పెట్టుకుంటుంది పిల్లల అంటే మంచి కిరీటం ఉన్నారు, దేవుడు పెట్టుకుంటారు. ఇప్పుడు సింపుల్ గా పెట్టుకుంటున్నారు. భూమి మీద మానవుడు చేసినటువంటి ఒక కిరీటాన్ని పెట్టుకుంటేనే మనిషికి ఎంత అలంకారం వస్తుందో ఒకసారి మీరు చూడండి. ఎప్పుడో నా గ్రామానికి మనం చూస్తున్నారు కదా, ఆ కాంతి మరి రత్నాలు తొలగించబడి ఉంటాయి, ముత్యాలు తొలగించబడి ఉంటాయి, బంగారు వజ్రాలతో తయారు చేయబడినటువంటి కిరీటములను దేవుడికి ఇస్తారు. ఒక కిరీటం మరి నిరీక్షించి నిజంగా కిరీటాలు తెలుసుకొని మనం తోడుకుంటున్నాం. నంబర్ 1 చెప్తారు కిరీటం పేరు. నంబర్ 1 జీవ కిరీటము. ఈ కిరీటము మనం ధరించి యుగాయుగములు సదాకాలం నిరంతరము జీవించును. అది ఎవరికి ఇస్తారు చెప్తారా? ఎవరికి ఇస్తారు జీవ కిరీటము? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, శోధనలో నిలిచి శోధనను జయించిన వాడై దేవుడు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందే వారి లిస్టులో ఉండి ఆ జీవ కిరీటం పొందుతారు. నీకు శోధన ఎదురైనప్పుడు ఏదైనా కావచ్చు, శోధన ఎదురైనప్పుడు దానిని జయించగలిగితే నీకు జీవ కిరీటం వస్తుంది. ఎప్పటివరకు తెలుసా ప్రియులారా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు
ఆ పాపంలో ఉంటుంటారా? ఆ దండతో ఉంటుంటారా? దేవుడు వాగ్దానం చేశాడు, నీకు జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం కావాలని చదువుకొని యాకోబు రాసిన పత్రిక 1:12 దేవుడు తనకు వాగ్దానం చేసిన వారు ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం జీవకిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తాడే. ఆ జీవకిరీటాన్ని పొందడానికి నీవు నీతి కిరీటం తెలుసా? ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు అపేక్ష కలిగి ఎదురు చూస్తాడు. నాకు జరుగుతున్నారు ఎప్పుడు పత్రిక 11:6 దేవుని యొద్దకు వచ్చు వారు ఫలం పొందుతాము అనే నిరీక్షణ మనకు కలిగిన నిరీక్షణ ఎటువంటిదంటే మళ్ళా చదువుతున్నారు ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 మరలా చదువుతున్నాను, ఆయన 4 చదువుతున్నాను. మనకు ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రంగా భద్రపరచబడింది. ఎటువంటిదిగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడైన స్వాస్థ్యము. నిరీక్షణ, ఆ నిరీక్షణకు దేవుడు ఒక పేరు పెట్టినాడు. ఏంటి అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడైన స్వాస్థ్యము పరలోకములో మీ కొరకు భద్రంగా దాచిపెట్టబడింది. ఇప్పుడు దీంట్లో భద్రంగా దాచిపెట్టబడింది. లేదు పూర్వకాలం టైపులు ఎక్కేస్తున్నాడు. పూర్వకాలంలో బీరువాల టైపులు లేవు. ఎక్కడ దాచుకుంటుంటారు బంగారు డబ్బు అలా ఎక్కడ దాచుకుంటుంటారు? ఆ పెట్టెలు ఆయన ఎక్కువ బంగారం అయితే భూమి తీసి భద్రంగా అంటే దాచిపెట్టారు. నువ్వు నీకు ఏదో నాకు తెలియదు, నీకున్నది బీరువాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, భద్రంగా దాచిపెట్టబడింది అని అంటే పోయింది అంటే ఎక్కడైనా కలిగినా చెప్పండి. ఎక్కడైనా మనము దాచిపెట్టుకున్నాం, పోయినా కదా మన ఫ్యామిలీలో మనం పోయాం, అది పోయింది. ఎట్లా పోయినట్టు దాని ఏమో పోయిందంటే జాగ్రత్తగానే. కానీ దొంగలు ఎవరిని బహుమానంగా దొంగిలిస్తారో తెలుసా? ఎవరిని కిరీటాన్ని దొంగిలిస్తారో తెలుసా? దేవుడు నీ కొరకై భద్రంగా పరలోకంలో భద్రం చేసినటువంటి పరలోకంలో దేవుడు నీ కొరకు భద్రపరచబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని దొంగిలించిన వాడు ఎవరంటే శిరస్సును హత్తుకొనని వాడు. శిరస్సు ఎవరు? శిరస్సు క్రీస్తు. పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు భర్త. స్త్రీకి శిరస్సు భర్త, ఈ భర్తకు శిరస్సు క్రీస్తు. ఈ క్రీస్తును హత్తుకొనని ఒకడు నీ బహుమానాన్ని దొంగిలించబోతున్నాడు. వినరా? చూడు తర్వాత ఏమిస్తే వస్తాను వాళ్ళు నా బహుమతి తీసుకుపోయినారు చెప్పగలరా?
వాక్యం ఆధారం చెప్తుంది. శిరస్సును హత్తుకున్నది వాడు నీ బహుమానమును నిలిచకుండా కాపాడుకో. అది ఉంటే ఆయన దగ్గర సంజాయిస్తుంది. ఈజీ మాట్లాడుతూ నేర్చుకుంటున్నారంటే నువ్వు నవ్వలే. నేనేం చేస్తా? నేనే సెలవుని దేవుడు కాదా? మళ్ళీ నేను ఆడపోయి రికమెండ్ చేస్తాను మీ గురించి. చేయొచ్చు కదా సెలవు. నో రికమెండేషన్. ఆయన దగ్గర ఎటువంటి సంజాయిషి కూడా ఎవరు చక్కగా ఇవ్వకుండా ఉన్నా ఈ మానవుల యొక్క బుద్ధంతా కలిసి కాబట్టి ఈ మనుషులను ఎవరి సమస్యలు పెట్టుకున్న దేవుడు ఎవరు పెట్టుకున్నారు? ఆకాశమా ఆరాధించు, భూమి క్షమించు. వాళ్ళ సాక్ష్యం చెప్పగలరు. నీ గుండె మీద ధైర్యంగా చేసుకుంటే ఎవరో బ్రతుకుపోయారా? దేవుడు నీ కొరకు భద్రంగా దాచిపెట్టిన స్వాస్థ్యాన్ని నీవు కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? అవునండి. అంటే కీర్తనలు రాయాలన్నమాట. కుమారుడు గర్వఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారుడు ఆయన చెప్పండి. నేను గర్విస్తున్నానంటే కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. అసలు స్వాస్థ్యం నేర్పించాలి కదా. దీని దగ్గర నుంచి ఫోటో నిలిచలేదు. దాన్ని నువ్వు కోరుతున్నావు. పరలోకమందు నీ కొరకు స్వాస్థ్యము భద్రపరచబడి ఉంది. భద్రంగా దాచబడిందా? దాచినాడు దేవుడు. దాన్ని నిర్లక్ష్యం చేసుకొని నీ నిర్లక్ష్యమైన వైఖరితో ఆ స్వాస్థ్యాన్ని కోరుతున్నావా? ఇంతకంటే మించిన మాట బైబిల్లో నేను చెప్పలేదు. పరలోకంలో నీ కొరకు స్వాస్థ్యం భద్రపరచబడింది. ఇంకా అసలు నీకు నిరీక్షణ చనిపోతే దేవుడి దగ్గరికి పోతాను. ఉందా నిరీక్షణ? ఉందా నిరీక్షణ? ఎవరు నాకు ఏం చెప్పాల్సిన పని? మీ గుండెల్లో చేసుకుని మీ మనస్సాక్షి చెప్పుకో. చనిపోతే పరలోకం పోతా. భూమి మీద వెళ్ళారా? నేనైతే చెప్తాను అంటే నాతో సహా కొన్నిసార్లు కొందరి దగ్గర అంటే పుష్పాపన కార్యక్రమాలకు వెళ్ళిన స్థలాల్లో మొహమాటం పడి చెప్పాల్సినప్పుడు దేవుడు వెళ్ళిపోయినాడు. ఏం చెప్తాను లేదు. పేపర్లో వాట్సాప్లో నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారట? నీ ఆత్మకు శాంతి చేకూరాలని. బతుకున్నప్పుడేమో తిట్లే తిట్టు, నీకు రాకుండా సాగు అని. ఇప్పుడు ఏమనుకున్నారు? చచ్చిపోయాక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఒక అక్కడికి ఫోన్ చేసి, బాబాయ్ మా మామయ్య చంపాలంటే ఏం చేయాలి బాబాయ్? నేనేం కావాలా? అడ్వర్టైజర్ మళ్ళా బాబాయ్ గొప్ప మంది తెచ్చిపెట్టుకున్నాను, చచ్చిపోతాడా?
పెట్టి ఆయన గుణగణాలల్లా వేసి నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేసి దేవుని ప్రార్థన చేస్తూ సదా నీ సేవలో ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీ కంటే దరిద్రులు లేకుండా నిరీక్షణ బతుకుతున్నావా? నేను ప్రభుత్వం నా కొరకు దేవుడు